సార్వత్రిక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో మేనిఫెస్టోను విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో రూపొందించారు. సంకల్పిత్ భారత్ సశక్త భారత్ థీమ్తో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా 6,000 సాయం, 60 ఏళ్లు నిండిన చిన్న సన్నకారు రైతులకు పెన్షన్, వ్యవసాయ రంగానికి 25 లక్షల కోట్లు, కిసాన్ క్రెడిట్ కార్డుపై ₹1,00,000 వరకు 0 వడ్డీతో రుణం, 2024 నాటికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్, 1,50,000 ఆరోగ్య కేంద్రాల్లో టెలిమెడిసిన్, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ, మెట్రో నెట్వర్క్ కిందకు 50 నగరాలు, రహదారుల నిర్మాణంలో రాష్ట్రాలకు సహకారం అందించేందుకు భారత్ మాలా 2.0, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు 50 లక్షల వరకు రుణాలు, 2024 నాటికి 200 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. రెండు 2022 నాటికి అందరికీ పక్కా ఇల్లు, ఉగ్రవాద నిర్మూలన కోసం చర్యలు, సైనిక దళాల కోసం ఆయుధాల కొనుగోళ్లకు వేగవంతమైన చర్యలు, దేశవ్యాప్తంగా దశల వారీగా జాతీయ పౌరసత్వ నమోదు, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లను అరికట్టడం, జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దుకు చర్యలు, అందరి ఆమోదంతో రాజ్యాంగ విధి విధానాలకు లోబడి త్వరలోనే రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదానికి చర్యలు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం, ట్రిపుల్ తలాక్, నికా హలాల బిల్లులు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో తెలిపింది బీజేపీ. పేదరికంపై పోరాడాల్సి ఉందన్నారు ప్రధాని మోడీ. పేదలు మాత్రమే పేదరికంపై పోరాడగలరని మోడీ చెప్పారు. అభివృద్ధి కోసం దేశం ప్రచారం ప్రారంభించాలన్నారు. एक सकारात्मक विचारों को लेकर के हम देश को आगे ले जाने की दिशा प्रयास करते हैं. गांव, गरीब, किसान हमारे इस केंद्र में है. देश के नौजवान वो आने वाले 5 साल में 2047 का भविष्य तय करने वाले, और इसलिए देश के नौजवानों को उस प्रकार से परवरिश हो, देश के नौजवानों के लिए उस प्रकार के अवसर जिसमें हम कहें 100 लाख करोड़ रुपए का इन्वेस्टमेंट, एग्रीकल्चर में 25 लाख करोड़ का इन्वेस्टमेंट. భారత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించామన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. తుగ్డే గ్యాంగ్ లాంటి మైండ్ సెట్ ఉన్న వారి కోసం మేనిఫెస్టో తయారు చేయలేదని చెప్పారు. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని విధాలా ప్రయత్నించామన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్. Those who failed in the past for decades, not for years, can manufacture fresh ideas for the future. But those who have delivered in the past have a credibility to offer a roadmap for the future. Previous governments had only given slogans. Prime Minister Modi's government delivered resources to the poor. 2022 तक किसानों की आय को दोगुना करेंगे. प्रधानमंत्री कृषि सिंचाई योजना के अंतर्गत सभी सिंचाई परियोजनाएं पूरी करने की दिशा में काम करेंगे, क्योंकि 20 साल, 25 साल, 30 साल से इरिगेशन के बहुत सारे प्रोजेक्ट जो है लंबित पड़े हुए हैं, उन्हें पूरा करेंगे. मूलधन के सामान्य पर भुगतान की शर्त पर 0% ब्याज दर पर 1 से 5 वर्ष के लिए 1 लाख रुपए तक का हम कृषि ऋण देंगे. మేనిఫెస్టో విడుదల తర్వాత సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిని కలిశారు అమిత్ షా. 2014 ఎన్నికల మేనిఫెస్టో మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోనే రూపొందించారు. ఈసారి ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. అయితే మురళీ మనోహర్ జోషి అసంతృప్తిని చల్లార్చేందుకే అమిత్ షా కలిసినట్టు తెలుస్తోంది.